అయ్యా, ఇప్పుడే 'గాంధీ టాక్స్' సినిమా అయితే చూశాను. నేను సినిమా చూసేటప్పుడు అంటే సినిమాకొచ్చేటప్పుడు ఒక థాట్‌తో వచ్చాను గానీ, థియేటర్‌లోకి వెళ్ళిన తర్వాత నాకైతే ఒక 10 నిమిషాలైతే బ్రెయిన్ పని చేయలేదు. ఎందుకంటే, అరే! వాయిస్ రావట్లేదా? కట్ అయిందా? మాటలు లేవు, ఏం లేవు అని అనిపించింది గానీ, నిజం చెప్తున్నా సినిమా మొత్తం మాటలు లేకుండా సినిమా కూర్చోబెట్టి చూపించొచ్చు అని చెప్పి డైరెక్టర్ గారికి ఆ థాట్ ఎలా వచ్చిందో తెలీదు గానీ, ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఇలాంటి సినిమా రాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే, అసలు డైలాగులు లేకుండా, మాటలు లేకుండా సినిమా ఏందిరా బాబు అనుకుంటారు కదా! ఒక్కసారి థియేటర్‌కి వచ్చి చూడండి. ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌తో మీకు మైండ్ పోయిద్ది. అంటే సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్‌లో అయితే మామూలు సాంగ్స్ వస్తాయి. అది ఎక్సలెంట్ అనమాట సాంగ్స్ గానీ, అండ్ విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అయితే చూడాలి భయ్యా ఈ సినిమాలో. ఇప్పటివరకు కూడా ఎప్పుడు ఈ రేంజ్ యాక్టింగ్, ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ చేయలేదేమో ఈ సినిమాలో ఆ రేంజ్ చేయించారు. ఎందుకంటే డైలాగులు లేవు, మాటలు లేవు కదా! ఓన్లీ యాక్టింగ్, పర్ఫార్మెన్స్ అయితే మాత్రం పిచ్చి పీక్స్‌కి తీసుకెళ్ళిపోయారు. గాంధీ ఫాలోవర్స్‌లా అనమాట. అంటే గాంధీ సిద్ధాంతాలని చూపించే విధంగా సినిమా అయితే ఉంది. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. అసలు మాటలు లేకపోతే థియేటర్‌లోకి వచ్చింది ఏం చూడాలిరా బాబు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఈ సినిమాకి వచ్చి చూడండి. మైండ్ పోయిద్ది. సినిమా ఆ రేంజ్‌లో ఉంది. థియేటర్‌లో సీట్లో నుంచి కదిలి ఎళ్లరు బయటికి. ఆ రేంజ్‌లో కూర్చోబెట్టారు. నిజంగా ఈ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ గారికి ఇవ్వచ్చు. సూపర్ అంటే సూపర్ ఉంది. అంటే లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు ఒక్కటి కాదు సినిమా నాకైతే ఓవరాల్‌గా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్క ఫ్యామిలీతో వచ్చి సినిమా చూడాల్సిన సినిమా ఇది. అందరూ కూడా పిల్లలు, పెద్దలు ఫ్యామిలీస్‌తో చూడాల్సిన సినిమా ఇది. ఇలాంటి సినిమా ఒక్కసారి చూపించండి మీ పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి కూడా. ఎందుకంటే ఒక డిఫరెంట్ వేతో వచ్చిన సినిమా కాబట్టి ఖచ్చితంగా చూడాలి. ఒక అవతార్ సినిమా చూసి ఏదో 3D ఎఫెక్ట్లు అవి ఇవి అవన్నీ చూశారు. సో ఈ సినిమా కూడా ఒక్కసారి చూడండి. ఎందుకంటే అసలు మాటలు లేకుండా, డైలాగులు లేకుండా ఒక 2:30 గంటల సినిమా చూపించారంటే అది మామూలు విషయం కాదు. సో సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. సూపర్ 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 'గాంధీ టాక్స్'. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే 'గాంధీ టాక్స్' మూవీ అయితే చూడడం అయితే జరిగింది. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చి మధ్యకాలంలో సినిమాలన్నీ కూడా ఏంటి సాంగ్స్ కానీ, మాటలు కానీ, పెద్ద పెద్ద డైలాగ్స్ కానీ, ఫైట్లు కానీ ఇంత ఉంటే కానీ జనాలు ఎవరు ఆకట్టుకోవట్లేదు. అలాంటిది ఈ సినిమాలో మాటలు ఉండవు, ఎటువంటి ఏది ఉండదు. డైలాగ్స్ కూడా పెద్ద పెద్ద డైలాగ్స్ కూడా ఉండవు. మాటలు లేకుండా సినిమాని కూర్చోబెట్టారు భయ్యా. నిజంగా థియేటర్లో సీట్ల మీద కూర్చోబెట్టారు. అంత బాగుంది సినిమా. 3 సాంగ్స్ ఉన్నాయి ఇందులో. 3 సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే విజయ్ సేతుపతి గారు యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. ఇంకా ఆయన కోసం చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది అందరు ఆడియన్స్ కూడా తెలుసు. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ అంటే స్టార్టింగ్లో ఒక 10 నిమిషాలు అర్థం కాకపోవచ్చు, కానీ ఎండింగ్ వచ్చే వరకు ఇంకా ఇంట్రెస్ట్ అలా కూర్చోబెట్టేసాడు భయ. నిజంగా మాటలు లేకపోయినా లాస్ట్ ఒక 20 నిమిషాలు కూడా చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడండి. సినిమా పేరు 'గాంధీ టాక్స్'. ఫ్యామిలీ పరంగా వచ్చి చూడొచ్చు, అంత బాగుంది సినిమా. విజయ్ సేతుపతి గారు బాగా చేశారు. అలాగే డైరెక్టర్ గారు మంచిగా చూపించారు. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా కాసు వర్షం కురుస్తుందని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 'గాంధీ టాక్స్' వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆపర్చునిటీ ఒక ఆడియన్కి. ఎందుకంటే ఒకప్పుడు కమల్ హాసన్ గారు సినిమా తీసిరు, మళ్ళీ ఇప్పుడు దాని తర్వాత విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి గారు ఒక మూకీ చిత్రం తీసిరు. అసలు నాకు అరే ఎట్లుంటుంది మాట్లాడకుండా ఆ ఎమోషన్స్ ఎట్లా కనెక్ట్ అవుతామని చెప్పేసి అనిపించింది. కానీ ప్రతి ఒక్క సీన్ కనెక్ట్ అయినా ఏదైతే యాక్షన్ సీక్వెన్స్ ఉందో, ఏదైతే సాంగ్స్ ఉన్నాయో 3 సాంగ్స్ ఉంటాయి, అది బ్యూటిఫుల్ సాంగ్స్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎమోషనల్గా కనెక్ట్ అయినా మళ్ళీ మాట్లాడకుండా ఇంత ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అసలు ఎట్లుంటుంది సినిమా, అరే వీళ్ళు మనకి ఏమంటారు ఎంటర్టైన్ చేస్తారా లేదా అని చెప్పేసి అనుకున్నాను. విజయ్ సేతుపతి గారు ఆల్వేస్ రాక్స్. అరవింద్ స్వామి గారు కూడా చాలా బాగా చేసిరు. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఆడియన్స్ మీకు చెప్తున్నా, ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీరు మిస్ అవుతారు ఒకవేళ థియేటర్కి రాకపోతే. 'గాంధీ టాక్స్' మాత్రం ఎక్సలెంట్ ఉంది. కమ్ అండ్ వాచ్ విత్ ఫ్యామిలీస్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. మళ్ళీ మెయిన్ థింగ్ డైరెక్షన్ కూడా ఎక్సలెంట్ ఉంది. మళ్ళీ సినిమాటోగ్రఫీ కూడా చాలా మంచి అనిపించింది నాకైతే. నాకు విజయ్ సేతుపతి గారు, అరే ఆయనకు ఒక కమల్ హాసన్ తర్వాత అరే విజయ్ సేతుపతి గారికి ఇలాంటి మంచి ఆపర్చునిటీ వచ్చింది, ఎట్లా ఆయన యూటిలైజ్ చేస్తారు అనుకున్నా. కానీ ఎక్సలెంట్. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. పెట్టిన డబ్బులకి డబల్ కంటే డబుల్ వచ్చినాయి. హ్యాపీనెస్ పొందిన ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసినా అనిపించింది. కమ్ అండ్ వాచ్ విత్ ఫ్యామిలీ 'గాంధీ టాక్స్'. అన్న ఇప్పుడే చూశానన్న 'గాంధీ టాక్'. ఏం సినిమా అన్న అది. అబ్బా టైటిల్ మాత్రం మామూలుగా పెట్టలేదన్న. నిజంగా చాలా బాగుందన్న. ఈ సినిమాలో చాలా సినిమాలు చూస్తూ ఉంటామన్న, డైలాగులు, పాటలు, ఫైట్లు అన్నీ ఇట్టు కొడదామని చూస్తారన్న. కానీ చాలా కష్టమన్న. కానీ ఇందులో మాత్రం అసలు ముంకి సినిమా అన్న, అసలు డైలాగులు ఉండవన్న. అసలు అరవింద్ స్వామి గారు ఆ క్యారెక్టర్ అయితే, ఇంకా విజయ్ సేతుపతి క్యారెక్టర్ అయితే అబ్బా ఆ నవ్వేటి, ఆ ఏడిపేటి, ఆ ఎమోషనల్ ఏంటి, అబ్బా జీవించారన్న సినిమా మాత్రం. పాటలు ఉంటాయన్న, 3 పాటలు మాత్రం చాలా బాగున్నాయి అన్న. చెప్తున్నాం కదన్న, సినిమా ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వెల్ తర్వాత ఇంకో లెవెల్లో ఉంటుందన్న. ఎక్కడ కూడా బోర్ అనిపించదన్న. చెప్తున్నాం కదన్న, పాటలు కానీ డైలాగులు కానీ ఏమీ లేకపోతే బోర్ అనిపిస్తుంది. కానీ ఇందులో బోర్ అనిపించదన్న.
ఇంకా చూడాలి ఇంకా చూడాలి ఇంకా చూడాలి, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఉంటుందన్న. సినిమా మాత్రం చాలా బాగుందన్న. చెప్తున్నాం కదన్న, థియేటర్లో రిలీజ్ అయిందన్న. జనవరి 30, 2026 మీ అభిమాన థియేటర్లో రిలీజ్ అయిందన్న. నేను వచ్చానన్న, ఈరోజు చూడడానికి వచ్చాను, చూసి చెప్తున్నానన్న రివ్యూ. అలాగే మళ్ళీ సాయంత్రం కూడా వస్తానన్న, ఫ్యామిలీతో వస్తానన్న. సూపర్ సినిమా అన్న. ఇంకే ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న టైంలో ఇలాంటి సినిమా అయితే నేను చూడలేదన్న. అప్పుడు ఎప్పుడో చూసామన్నా, కానీ ఇప్పుడు వచ్చిందన్న. దయచేసి మాత్రం పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అందరూ కూడా థియేటర్కి వచ్చి చూడండి అన్న. ద గుడ్ మూవీ. గాంధీ టాక్స్ అన్ని సినిమాలు చూడటం వేరు, ఈ సినిమాని మనస్ఫూర్తిగా వినోదపూర్వకంగా ఆహ్వాదించడం వేరు. విజయ్ సేతుపతి గారి ఎన్నో యాంగిల్స్లలో ఎన్నో పర్ఫార్మెన్స్లో చూసాము, బట్ ఈ సినిమాలో మౌనంగానే కామెడీతోనే చేసిన కొన్ని సీన్స్ అయితే కనుక ఆసమ్ అనొచ్చు. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ తగ్గట్టు కూడా ఎక్కడ బ్యాక్ అవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ సీన్స్ అన్నట్టు డైరెక్టర్ గారు తీసుకున్న స్క్రీన్ ప్లే కానీ ఆయన చేసిన ఈ ప్రాజెక్ట్ కానీ అమోఘం అని చెప్పచ్చు. సాంగ్స్ కూడా మనకు నచ్చేది వేరు, మనకు 10 మందికి చెప్పి నప్పించేది వేరు. పాటలు కూడా చాలా క్యూట్గా ఉన్నాయన్న. కామెడీ ట్రాక్ కూడా అయితే కనుక ఆసమ్. సో ఫోటోగ్రాఫ్ అయితే కనుక చాలా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మ్యూజిక్ అయితే కనుక ఇంకా చెప్పక్కర్లేదన్న. సన్నివేశాలు కూడా చాలా సెన్సిటివ్గా, అంటే ఆనెస్ట్గా, అంటే మనం ఏ సినిమా చూసినా మనకి ఏది మోటో అనుకుంటే కనుక నిజాయితీ, ఆ నిజాయితీ అన్న దానికి నిదర్శనమే ఈ గాంధీ టాక్స్. మీరు మీ థియేటర్స్ దగ్గరికి వెళ్ళి మీ ఫ్యామిలీతో చూడండి, 10 మందికి చూడమని చెప్పండి, వినోదాన్ని ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. అన్న ఇప్పుడే గాంధీ టాక్స్ మూవీ చూసానన్న. సినిమా మాత్రం మామూలుగా లేదన్న, చాలా అంటే చాలా బాగుందన్న. అంటే అసలు నిజంగా నేను ఎక్స్పీరియన్స్ చేశాననే ఫీలింగ్లో ఉంది. అంటే ఇలాంటి సినిమా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్లో ఉంది. అంటే ఇంతకుముందు మనం విజయ్ సేతుపతి గారిని, అరవింద్ స్వామి గారిని యాక్షన్స్లో చూసి ఉంటాం, సాంగ్స్లో, దాంట్లో అంటే ఎట్లా పడితే అట్లా చూసి ఉంటాం. బట్ ఈ మూవీలో చూసినట్టు ఎక్కడా చూడలేరు, ఇంకోసారి చూడరు కూడా. సో లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అన్న. చాలా అంటే చాలా బాగుంది. అంటే అసలు సినిమా మొత్తం ఒక్క మాట కూడా ఉండదన్న, బట్ మనం నవ్వుతాం, ఎమోషన్ని ఫీల్ అవుతాం. అంటే అది డైరెక్టర్ గారి గొప్పతనం అన్న, అంత మంచిగా చూపించారు మనకి. సో చాలా అంటే చాలా బాగుందన్న మూవీ మాత్రం. అంటే మెయిన్గా నాకు మూవీ మొత్తం చూసిన తర్వాత అర్థమైంది ఒకటే అన్న, మనం నిజాయితీగా ఉంటే, మనం మన హక్కుల కోసం ఏదైనా పోరాడితే, మనం ఏదైనా అనుకుంటే అది అయిపోద్దనా. సో అది క్లియర్ కట్గా చూపించారు. సో నేను ఒకటే చెప్తున్నా, ఈ లవ్ సీన్స్, రొమాన్స్, యాక్షను ఇవన్నీ చూసేసాం. సో ఇలాంటిది కూడా మనం ఒకసారి చూడాలి కదా. సో దానికోసమైనా మనం ఈ గాంధీ టాక్స్ మూవీ అయితే చూడాల్సిందేనా. చాలా అంటే చాలా బాగుంది. యాక్టింగ్ వైజ్గా ప్రతి ఒక్కరు చించేశారు. సో నాకైతే పర్ఫార్మర్గా అయితే మన విజయ్ సేతుపతి గారి పర్ఫార్మెన్స్ పీక్స్లో వెళ్ళిపోయింది. సో సాంగ్స్ కూడా ఉన్నాయి, సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించాయి, బీజిఎం కూడా చాలా బాగా అనిపించింది. బట్ మాటలు లేకుండా కామెడీ జనరేట్ అయింది చూడు అక్కడక్కడ, అది నాకు చాలా బాగా అనిపించింది అన్న. సో ఇప్పుడు నేను ఒక్కడనే వచ్చా, రేపు మళ్ళీ మా ఫ్యామిలీతో వెళ్ళి చూస్తా, ఎందుకంటే చాలా పిచ్చిగా ఎంజాయ్ చేశాను. మళ్ళీ ఇంకోసారి చూడరు మీరు. సో వెంటనే మీ నియరెస్ట్ థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి అన్న. హాయ్ అన్న, ఇప్పుడే గాంధీ టాక్స్ అనే సినిమా చూశాను. సినిమా విషయంకి వస్తే చాలా సినిమాలు చూసాం, కానీ ఇలా కూడా సినిమా తీయచ్చు ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు ఒక లైఫ్ టైం అన్న, నిజంగా చెప్తున్నా, ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ చెప్తా. ఎంత బాగా తీశారంటే డైరెక్టర్ అన్న, అసలు సినిమాలో ఒక మాట లేకుండా సినిమా అర్థం చేసుకోవచ్చు అనేది ఒక చాలా పెద్ద కాన్సెప్ట్ ఉంది. అసలు పర్ఫార్మెన్స్ విషయంకి వస్తున్న విజయ్ సేతుపతి గారు కానీ మన అరవింద్ గారు కానీ అసలు చింపేశారని చెప్తున్నా. ప్రతి ఒక్కరూ చింపేశారని చెప్తున్నా. చాలా అంటే చాలా బాగుంది. మీకు చూస్తూ ఉంటే అన్న సినిమా మీకు మాటలు లేవే, మీకు అర్థం కాదు అనుకోకండి. సినిమా చూస్తుంటే మీకు ఎక్కడ అలా ఎండింగ్ వచ్చే వరకు మీకు సినిమా మొత్తం అర్థమైపోతుంది. మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒక సాంగ్స్ ఉంటాయన్న, సాంగ్స్ కూడా అంటే 3 సాంగ్స్ ఉంటాయి. సినిమాలో మాటలు ఉండవు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. సాంగ్స్ మాత్రమే 3 సాంగ్స్ ఉంటాయి. సినిమా అన్న అసలు వేరే లెవెల్. ఆ కామెడీ కానీ, మాటలు లేకుండా కామెడీ పండించడం కానీ, ఆ ఎమోషన్ కానీ ప్రతి ఒక్కటి అన్న చింపేశారని చెప్తా. సినిమా విషయంకి వస్తే చాలా అంటే చాలా బాగుంది. అంటే భాషకు సంబంధం లేదన్నమాట, ఒక భాషకు చెందిన సినిమా కాదు ఇది. ప్రతి ఒక్క ఇండియన్ సినిమా, ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన సినిమా. అంటే ఒక తెలుగు కానీ, ఒక తమిళ్ కానీ, ఒక మలయాళం అనుకుంటా, భాషకు సంబంధం లేకుండా ఉన్న సినిమా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి, ఇలాంటి సినిమాని ఆదరించండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను గాంధీ టాక్స్ సినిమా. ఏమన్నా సినిమా అన్న, ఇప్పుడు దాకా ఏ సినీ ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా రాలేదన్న. నిజంగా ఒక్క మాట ఉండదన్న, ఒక్క మాట లేకుండా సినిమా అంత త్రూఅవుట్ ఒక ఎమోషన్తో డ్రైవ్ చేసటం అంటే చాలా బాగుందనమాట. విజయ్ సేతుపతి గారిని, అరవింద్ స్వామి గారిని యాక్షన్ సినిమాల్లో చూసాం, కానీ ఈ సినిమాలో వాళ్ళ కళ్ళతో, వాళ్ళ ఎక్స్ప్రెషన్తో
ఒక మంచి బెస్ట్ మూమెంట్ అనమాట. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అంటారు కదా, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. అలా అంత బాగుందనమాట. ఒక్క మాట లేకుండా ఒక స్టోరీని తీసుకెళ్ళటం అనేది డైరెక్టర్ గారు నిజంగా చాలా గ్రేట్ అండి. మీకు మెయిన్ విజయ్ సేతుపతి గారు ఈ సినిమాని ఒప్పుకొని దీన్ని ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి తీసుకోవడం అనేది చాలా అంటే చాలా బాగుంది. సో 3 సాంగ్స్ ఉంటాయి, 3 సాంగ్స్ కూడా అసలు సాంగ్స్ మీనింగ్ఫుల్గా చాలా బాగుంటాయి అనమాట. సో స్టోరీ చాలా హైలైట్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఒక లాంగ్వేజ్తో పని లేకుండా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం అని కాకుండా ప్రతి ఒక్కళ్ళకి ఆ కథ అర్థమైపోద్ది అనమాట. ఒక్క మాట లేకపోయినా కానీ కథతో చెప్పారనమాట. అంతా బాగుందనమాట. సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ స్టోరీ వెళ్ళిన విధానం కానీ అయితే చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ గారు ఇలాంటి స్టోరీని తీసుకోవడం నిజంగా గ్రేట్ సార్. అసలు ఇలాంటి సినిమాని మనం చూడటం అనుకోలేదు. ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంది. సో మాటలు లేకుండా ఈ సినిమాని చూడటం అనేది చాలా గ్రేట్ అనమాట. సో అందరు యాక్టర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. స్టోరీ కూడా చాలా త్రూ అవుట్ ఇంటర్వెల్ దాకా ఒక లెక్క ఉంటే ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా బాగుంటుంది అనమాట. ఆ బిజినెస్ మ్యాన్ క్యారెక్టర్ కానీ సో ఆ డెత్ ఎలా జరిగింది అనేది చాలా అంటే చాలా బాగా చూపించారనమాట. మెయిన్ విజయ్ సేతుపతి గారు 1 మ్యాన్ షో. సో మాటలు లేకుండా ఒక కథను ఇంత అద్భుతంగా తీసుకెళ్ళటం అనేది చాలా గ్రేట్ అనమాట. అందరూ థియేటర్కి వచ్చి చూడండి, చిన్నపిల్లలు పెద్ద పిల్లలని కాకుండా ప్రతి ఒక్కరికి కథ అర్థమైద్ది. సో లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇలాంటి సినిమా మళ్ళీ రాదు. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి గాంధీ టాక్స్. సో హాయ్ అందరికీ, గాంధీ టాక్స్ మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. నిజంగా చెప్పాలి అనుకుంటే సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అప్పట్లో అనుకున్నాను ఈ మూవీని చూస్తారా అని చెప్పేసి, కానీ నేనే వచ్చి చూశాను. సో ట్రైలర్ మీద చాలా ఇంప్రెస్ వచ్చేసి తర్వాత సినిమాకి రావడం జరిగింది. సినిమా కూడా చూడడం జరిగింది. చాలా ఫీల్ గుడ్ మూవీ అయితే. ఎక్కడ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఏంది ల్యాగ్ అనిపిస్తుంది. సో మనం ఏంటంటే చాలా అలవాటు పడిపోయాము ఈ వైలెన్స్కి, పెద్ద పెద్ద డైలాగ్లకి, మాస్ డైలాగ్లకి, ఆ తర్వాత అన్నిటికీ మనం అలవాటు పడిపోయాము. సో ఈ సినిమా ఏంటంటే మన సినిమా ఇండస్ట్రీని ఒక ఊపేసే సినిమా బ్రో. నిజంగా నేను నిజంగా చెప్తున్నాను, ఒక ట్రాన్స్లో తీసుకుపోతుంది మనల్ని, ఒక మంచి ట్రాన్స్లో తీసుకుపోతుంది. ఎక్కడ నీకు స్టార్టింగ్లో కొంచెం ల్యాగ్ అనిపించినా నీకు తర్వాత ల్యాగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఆ తర్వాత నువ్వు అయిపోతావు మూగోడివి. సో మూకీ డ్రామా నువ్వు మూగోడివి అయిపోతావు. అంత మంచిగా అంత చక్కగా వెళ్ళిపోతుంది స్టోరీ లైనప్. మధ్య మధ్యలో నీకు ఎక్కడైనా మిస్టేక్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఏమంటే మ్యూజిక్ కవర్ చేసేస్తుంది. అంత మంచిగా మ్యూజిక్ కవర్ చేసేస్తుంది. మ్యూజిక్ వచ్చేసి నీకు అక్కడ ఏం సిచ్యువేషన్ అవుతుందని చెప్పేసి ఏమంటే మ్యూజిక్ నీకు చెప్పేస్తుంది. నువ్వు ఎక్కడ నవ్వాలి, నువ్వు ఎక్కడ ఏడవాలి అనుకుంటే మ్యూజిక్కే చెప్పేస్తుంది బ్రో. ఓవరాల్ సినిమాని వెనకాల బ్యాక్గ్రౌండ్లో వచ్చిన మ్యూజిక్ చాలా అంటే చాలా మంచిగా నడిపించేస్తుంది. సో నేను చెప్తున్నాను గాంధీ టాక్స్ చాలా అంటే చాలా బాగుంది. మనం విజయ్ సేతుపతి గారిని ఒక విలన్ గానో తర్వాత ఒక మాస్ హీరోగానో చూడడమే కాకుండా ఒక మూకీ డ్రామా ఒక మంచి హీరోగా చూసుకోవచ్చు. అలాగే అరవింద్ స్వామి గారు మంచి మూవీ వేస్తారు. సో ధృవాలో చూసుకుంటే ఒక మంచి స్టెప్ వేస్తారు కదా. సో దీంట్లో కూడా ఒక సూపర్ స్టెప్ వేస్తాడు, లాస్ట్లో తెలుస్తుంది. అది అంత చక్కగా వేస్తాడు. సో అరవింద్ స్వామి గారు కూడా చాలా మంచి యాక్టింగ్ చేశారు. సో ఆ హీరోయిన్ ఆమె పేరు హయాతి సంథింగ్ మర్చిపోయినా, ఓకే. ఆ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది అది. సో సినిమా నిజంగా ఒక మన తెలుగు సినిమా అని కాకుండా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం అన్ని వుడ్, సో ఆల్ వుడ్ అన్ని వుడ్ల యొక్క ఖ్యాతిని అయితే పెంచే సినిమా బ్రో. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. దీనికి ఏమంటారు మూగోడు అని లేదు, చెవిటోడు అని లేదు, ప్రతి ఒక్కడు వచ్చి చూడాల్సిన సినిమా. ఒక ఫ్యామిలీతో కూడా వచ్చి చూడొచ్చు. చిన్నపిల్లలకి చూపిస్తే ఇంకా వాళ్ళకి ఒక మంచి అవగాహన వస్తుంది. చిన్నపిల్లలకి చూపిస్తే వాళ్ళకి ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఎలా ఉందన్న గాంధీ టాక్స్ సినిమా? అయితే చాలా బాగుందన్న. మనకి ఈ సినిమా చూసేంతవరకు ఏమవుతుందంటే కొత్తగా రియాలిటీలో వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో విజయ్ సేతుపతి గారు, అరవింద స్వామి గారు చాలా బాగా చేశారు యాక్టింగ్. చూసేంతసేపు కొంచెం ఊళ్ళో థ్రిల్లింగ్గా ఉంటుంది. ఏంటంటే ఒక ఫీల్ గుడ్ మూవీ అన్న చెప్పాలంటే. చాలా అంటే చాలా బాగుందన్న. అయితే నార్మల్గా బయట వేరే సినిమాల్లో చాలా వైలెన్స్ ఉంటాయి, మరి దీంట్లో వైలెన్స్ అనేది ఏం లేదు. మీకు చూడడానికి ఎలా అనిపించింది? చూడ్డానికి అయితే వైలెన్స్ అయితే ఏం లేదన్న. ఇంత మొత్తం ఏంటంటే కొంచెం సింపుల్గా వెళ్ళిపోయేది సినిమా మొత్తము. అంటే మనకి చూసేంతవరకు మన రియల్ స్టోరీ ఎట్లా అవుతుందో జరిగే సన్నివేశాలను పట్టి తీశారన్న సినిమా మొత్తం. సో విజయ్ సేతుపతి గారు, ఆ తర్వాత అరవింద్ స్వామి గారు నార్మల్గా చాలా వైలెన్స్ సినిమాలు చేస్తారు. మరి దీంట్లో ఇలా సైలెంట్గా నడిపించుకుంటూ పోయారు, ఎలా అనిపించింది? సినిమా అయితే సైలెంట్ నడిపించుకుని పోయాడు. ఓకే, నాకు చూసేంతసేపు ఒకప్పుడు చార్లీ చాప్లిన్స్ కానీ ఒక కమెడియన్స్ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు అలాంటి ఎప్పుడైతే పాత సినిమాలో మనం నవ్విస్తూ ఉంటాడో ఈ సినిమాలో కూడా అట్లే నవ్వించారు. అట్లే బాగా యాక్షన్ చేశారు, తన పక్క ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఒక ఎక్స్ట్రాడినరీగా ఉందన్న సినిమా మాత్రం. ఎలా ఉందండి గాంధీ టాక్స్?
గాంధీ టాక్స్ ఫస్ట్లో నేను ఏంటంటే అంటే మాటలు ఉంటే మంచిగా ఉంటుంది అనుకుని వెళ్ళా, కానీ అక్కడైతే మాటలు లేకుండానే ఎక్కడ బోర్ కొట్టకుండా నీట్గా వెళ్ళిపోయింది గాంధీ టాక్స్. అంటే గాంధీ టాక్స్ అంటే ఏదో మాటలు మాట్లాడతారు ఏదో అనుకుని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ అంటే వినపడిన వాళ్ళు ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి చిన్నలకి పెద్దలకి మొత్తానికి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా అయితే సినిమా ఉంది. ప్రతి ఒక్కరు చూడొచ్చు. నాకైతే మంచిగా అనిపించింది అన్న. అయితే ఈ సినిమాలో సాధారణంగా వచ్చే సినిమాల్లో చాలా వైలెన్స్ ఉంటున్నాయి కదా, వైలెన్స్ దాంతోపాటు ఐటమ్ సాంగ్లు అవి ఉంటున్నాయి. మరి వీటిలో ఇలాంటివి ఏం లేవు. మీరు ఎలా ఫీల్ అయ్యారు? అన్న మామూలుగా ఎక్స్పెక్ట్ చేసేది మన వాళ్ళు కుర్రోళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఏమైనా రొమాంటిక్గా లేకుంటే మంచిగా ఉంటే ఐటమ్ సాంగ్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసిపోతారు, కానీ దీంట్లో ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే మంచి మెసేజ్ మూవీ ఇది, ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన మూవీ. సో ఈ కొందరు ఉంటారు కదా, సో చెవులు వినపడని వాళ్ళు, మాటలు రాని వాళ్ళు కొందరు ఉంటారు కదా, వాళ్ళు కూడా చూడగలిగే సినిమా అయినా వాళ్ళు కూడా చూడగలిగే సినిమా అన్న. అంటే మామూలుగా మనోళ్ళు ఏం చేస్తారంటే నేను కొంతమంది చూసా, నేను అంటే వినపడిన వాళ్ళకి వాళ్ళని చూసా. ఇదేంటంటే వినపడిపోయినా అంటే ప్రతి ఒక్కళ్ళు వినపడే వాళ్ళు వినపడిన వాళ్ళు మొత్తం ప్రతి ఒక్కళ్ళు చూసే సినిమా. దాంట్లో రెండు సాంగ్సే ఉంటాయి. అవి సోల్స్కి మంచి అంటే వినపడే వాళ్ళకి ఎక్కడ బోరు కొట్టకుండా, లేకపోతే మధ్యలో కామెడీ విధంగా అయినా కానీ ప్రతి ఒక్కటి సీన్ అయితే మంచిగా అనిపించింది. ఎక్కడా బోరు కొట్టల. అంటే అన్ని సినిమాలు చూసాం, మాటలు ఉంటేనే సినిమా అని అనుకుంటాం, కానీ ఇక్కడ మాటలు లేకుండా మనకైతే 2 గంటల మూవీ అలా 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 తీసుకెళ్ళాడు. ఎక్కడా బోరు కొట్టలేదు. మంచిగా ఉందన్న సినిమా. ఓకేనా? అయితే విజయ్ సేతుపతి గారు, ఆ తర్వాత అరవింద్ స్వామి గారు చాలా వరకు వీళ్ళు మోస్ట్లీ యాక్షన్ సినిమాలే చేసేసారు. సో వీళ్ళని ఈ మూకీ డ్రామాలో ఎలా చూడగలిగారు మీరు? అంటే నేను ఫస్ట్లో పోయినప్పుడు అరే కొంచెమైనా అదే మనం మేముంటుంది కదా, అరే ఒక్కసారైనా మాట్లాడరా నీకు దండం పెడతా అనే విధంగా అయితే మనకి ఫస్ట్ 10 నిమిషాలు అనిపించింది. తర్వాత ఇంకా నేను కూడా బ్లైండ్ అయిపోయినా. పక్కకు వచ్చి మా ఫ్రెండ్ తాడితే ఇలా సైకిల్ చేస్తున్నా. అంత ఇన్వాల్వ్ అయిపోయినా ఆ సినిమాలో మాత్రం. ప్రతి ఒక్క సీన్ అయితే మంచిగా ఉంది, ఎక్కడా బోర్ కొట్టలేదు. అంటే నాకు మధ్యలో ఏమనిపించిందంటే ఇంటర్వెల్ టైంలో అరే నీ అమ్మ అంటే కొంచెం వినపడిన వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేస్తారు ఒక్క సినిమా మనం చూడటానికి అలా అనిపించింది, కానీ ప్రతి సీన్ మంచిగానే ఉంది. ఎలా ఉందన్న గాంధీ టాక్స్? గాంధీ టాక్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇది అరవింద్ స్వామి గారు, విజయ్ సేతుపతి గారు, అలాగే హీరోయిన్గా అదితిరావు హైదరి యాక్ట్ చేశారు. అయితే ఏంటంటే ఎవరికి కూడా డైలాగ్స్ ఉండవు, కేవలం మూకీ సినిమా అన్నమాట. ఎక్స్ట్రాడినరీ ఫీల్తో ఉంటుంది సినిమా చూస్తున్నంతసేపు మనకి. అంటే ఒక విజయ్ సేతుపతి అంటే ఆయనకి ఏ సహకారం లేని ఒక మనిషి అనమాట. ఆయనకి ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఒక ఉద్యోగం చేద్దామని వెళ్తాడు, అతనికేమో లంచం లేని పరిస్థితులు ఉండటం వల్ల అతన్ని రిజెక్ట్ చేస్తారు. తన తల్లి ఆరోగ్యం బాగోదు, రకరకాల కారణాల వల్ల ఏంటంటే అతను కనీసం చివరికి ఏంటంటే ఒక 50,000 దొంగతనం చేయాల్సి వస్తుంది. ఒక 50,000 అవసరం అవుతాయి. ఆ 50,000 దొంగతనం కోసం అతను ఏం చేశాడు అన్నది సినిమా. అయితే ఏంటంటే ఓవరాల్గా ఆ సినిమా కోసం అతను ఏం చేశాడని చివరి వరకు తీసుకొస్తాడు. చివరికి ఏంటంటే ఆ 50,000 దొరుకుతాయి ఆయనకి, కానీ ఏంటంటే తనకి ఒక ఫీల్ కలుగుతుంది అనమాట. నేను కేవలం నా అవసరం కోసం, నా స్వార్థం కోసం ఒక దొంగతనం చేశాను, ఇది తప్పు కదా. అయితే ఈ రోజుల్లో సినిమాలు చాలా హింసాత్మకంగా లేకుంటే చాలా వైలెన్స్ ఏమంటారు శబ్దాలు, పెద్ద పెద్ద శబ్దాలతో లేకుంటే అరుపులతో వస్తున్నాయి కదా, నరుకుడు అరుపులు లేకుంటే ఐటమ్ సాంగ్లు వాటితో వస్తున్నాయి. సో ఈ సినిమాలో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇటువంటివి ఏమి లేవండి. అరుపులు, శబ్దాలు, లేకపోతే విధ్వంసాలు ఇటువంటి ఏమీ ఉండవు సినిమాలో. నీట్గా గాంధీ గారి గురించి అంటే ఆ సిద్ధాంతం ఏదో చెప్పినట్టుగా ఉంటుంది. క్లైమాక్స్లో స్క్రీన్ మీద ఒక డైలాగ్ పడుతుంది. అది ఖచ్చితంగా మీరు సినిమా చూసే మీరు ఎంజాయ్ చేసి దాన్ని ఫీల్ అవ్వాలి. అదేంటంటే అది ఎంత మంచి డైలాగ్ అనేది సినిమా మొత్తం ఆ డైలాగ్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. అది మీరు సినిమా చూడండి, మీకు దాని ఫీల్ ఏంటో తెలుస్తుంది. అలాగే యాక్టింగ్ పరంగా విజయ్ సేతుపతి గారు కానీ, అరవింద్ స్వామి గారు కానీ, లేదా అదితిరావు హైదరి కానీ ఎక్స్ట్రాడినరీ. అంటే మనకి చాలా ఫీల్ కలుగుద్ది అనమాట. అంటే ఒక్కొక్క చోట ఎమోషనల్గా మనం ఇదయ్యాం అన్నట్టుగా కూడా మనకు అనిపిస్తుంది. అంత ఫీల్ గుడ్ మూవీగా మనం చూడొచ్చు. డైలాగ్స్ లేనంత మాత్రాన సినిమా అంతా మనకి ఏదో చెప్తున్నట్టే ఉంటుంది. ఇంకా అయితే విజయ్ సేతుపతి గారు కానీ లేకుంటే అరవింద్ స్వామి గారు కానీ వీళ్ళు చాలా వరకు మోస్ట్లీ వైలెన్స్ సినిమాలే చేశారు. సో ఈ సైలెంట్ సినిమా మూకీ డ్రామా లెక్క అనుకోవచ్చు మనము. సో ఈ సినిమాలో వీళ్ళ యాక్టింగ్ ఎలా అనిపించింది? వీళ్ళ ఎక్స్ప్రెషన్స్తో సినిమాని నడిపించారా లేదా? ఎక్స్ప్రెషన్తో సినిమా నడిపించారండి. సినిమా అంతా ఎరగదీశారు వాళ్ళు. అయితే అది ఎలాగంటే మనకి సినిమా వాళ్ళు ఏం మాట్లాడరు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనకు చెప్తున్నట్టు ఉంటుంది అనమాట. వాళ్ళ యాక్టింగ్తో దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంతో హెల్ప్ అయింది. ఆ విధంగానే వాళ్ళు చెప్పిన మాటలకి
దాని ఆ మూడ్ ఎలివేట్ చేసేలాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీ చేశారు. 2 పాటలు ఉంటాయండి, అది చాలా ఫీల్ గుడ్ మూవీ సాంగ్స్ కింద మనకు అనిపిస్తాయి.